morning all of you. Today conducting mock assembly in our 9th class students. Our honorable assembly members for our convenience speaking in Telugu language. Please support our 9th class students. Thank you for all. సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న వేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న. Honorable members, our honorable speaker is Khalid. Please alert. అందరికీ ధన్యవాదాలు. శీతాకాలం సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. మీరందరూ ఈ సభా సమయాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ముందుగా గౌరవ సభ్యులు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, నేను గతంలో సుదీర్ఘ ప్రజా పర్యటన చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధ్యక్ష సూపర్ 6 కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 కార్యక్రమం ద్వారా ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 189 రోజులు అవుతుంది అధ్యక్ష. ఈ తక్కువ సమయంలో అన్ని పథకాలు పూర్తి చేశామని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు వివేక్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి మాటల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆర్భాటాలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వారు చేసిన కార్యక్రమాలు ఆర్భాటాలు చూస్తే ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పిల్లల గల తల్లుల అకౌంట్లో డబ్బులు పడని పరిస్థితి అధ్యక్ష. దీనికి గౌరవ మంత్రి వర్యులు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి సమాధానం. అధ్యక్ష, తల్లికి వందనం కార్యక్రమం ప్రతి పిల్లవాడికి 15,000 రూపీస్ కేటాయించాం. దానిలో భాగంగా తల్లుల అకౌంట్కి 13,000 రూపీస్ వేసాం అధ్యక్ష. మిగిలిన 2,000 రూపీస్ స్కూల్ డెవలప్మెంట్ కోసం కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకం ద్వారా 67 lakhs స్టూడెంట్స్ బెనిఫిట్స్ పొందారు అధ్యక్ష. ఇంకా 20 lakhs స్టూడెంట్స్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వలన డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కాలేదు అధ్యక్ష. మరో 2 రోజుల్లో ఆ సమస్యని పరిష్కరిస్తాము అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రుసుమిత గారి ప్రశ్న. పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ యొక్క అవసరం ఏమిటో సభకు తెలియజేయవలసిందిగా గౌరవ మంత్రి వారిని అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు రుష్మిత గారు అడిగిన ప్రశ్నకి సమాధానం.
అధ్యక్ష, ప్రతి సంవత్సరం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి పిల్లల యొక్క ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయడం, ప్రతి పిల్లవాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇప్పించడం, స్కూల్ యొక్క డెవలప్మెంట్ గురించి తల్లిదండ్రులతో చర్చించడం. అధ్యక్ష, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మధ్య సంబంధం బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు వివేక్ గారి ప్రశ్న. అధ్యక్ష, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతని ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం కనీసం గ్రామాల గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష. గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారి సమాధానం. ధన్యవాదాలు. అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చూస్తే గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వారి ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టారు. అధ్యక్ష, దీని ద్వారా ఏ గ్రామీణ యువతకి ఎటువంటి లాభం చేకూరలేదు. అధ్యక్ష, ఈ యొక్క మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 189 రోజులు అవుతుంది. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి మా ప్రభుత్వం బడ్జెట్ 3,06,137 కోట్లు కేటాయించింది. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉద్దేశం 2024 నుంచి 2029 మధ్యకాలంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మాది మాటల ప్రభుత్వం కాదు. అధ్యక్ష, చేతల ప్రభుత్వం. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. గౌరవ సభ్యులు జాస్మిని గారి ప్రశ్న. ధన్యవాదాలు. అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసం కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం పంటకు కనీసం మద్దతు ధర ఇంతవరకు ప్రకటించలేదు. అధ్యక్ష, దీనికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవ మంత్రివర్యుల గారికి అడుగుతున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సమాధానం. ధన్యవాదాలు. అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అధ్యక్ష. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అలాగే 2025-2026 సంవత్సరాలకు గాను వరి కనీస మద్దతుగా 2,369 రూపాయలు నిర్ణయించాం. అధ్యక్ష, ఏ గ్రేడ్ వరికి గాను క్వింటా 2,389 రూపాయలు నిర్ణయించాం. అధ్యక్ష, మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉంది. అధ్యక్ష, దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన GST 2.0ని మన రాష్ట్రంలో కూడా అమలుపరచాలని ఈ సభలో GST అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెడుతున్నాం. అధ్యక్ష, ఈ బిల్లును గౌరవ ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు వివేక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, GST అమెండ్మెంట్ బిల్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో గౌరవ మంత్రి వర్యులను సభాపూర్వకంగా అడుగుతున్నాను. అధ్యక్ష. గౌరవ ఆర్థిక మంత్రి గారి సమాధానం. ధన్యవాదాలు. అధ్యక్ష. అధ్యక్ష, ఈ GST బిల్ని 2017లో చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో CGST అమెండ్మెంట్ బిల్ చేశారు. అధ్యక్ష, దానికి అనుకూలంగా SGSTని మార్చాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, ఈ సవరించిన GST 2.0 బిల్ ద్వారా ప్రజలకు అత్యంత తక్కువ రేటు వస్తువులు మరియు వాటి సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, ఈ బిల్ ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష.
ఈ బిల్లుపై చర్చ రేపటికి వాయిదా వేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ సభ రేపు ప్రశ్నోత్తర సమయంతో ప్రారంభమవుతుంది. ధన్యవాదాలు.